Hi friends, welcome to Vinay for You 24 channel. Thank you for watching my videos. Please subscribe my channel. ఈ వీడియోలో 2025లో రిలీజ్ అయిన సంక్రాంతి మూవీస్లలో ఏ మూవీకి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ను సొంతం చేసుకుందో, ఏ మూవీ ఎక్కువ కలెక్షన్ సాధించిందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదటిగా జనవరి 10న భారీ అంచనాల నడుమ విడుదలైన రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీ యొక్క ఆడియన్స్ రెస్పాన్స్ని అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మూవీ అయితే భారీ అంచనాల నడుమ జనవరి 10న అయితే ప్రేక్షకుల ముందుకైతే వచ్చింది. ఈ మూవీ విడుదలైన ఫస్ట్ షో నుంచి ఆడియన్స్ నుంచి అయితే భారీగా నెగిటివ్ టాక్ని అయితే సొంతం చేసుకుంది. ఈ మూవీలో రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉందని, అప్పన్న క్యారెక్టర్లో రామ్ చరణ్ మాత్రం మరో రంగస్థలంలా నటించాడని భారీగా ఆడియన్స్ అయితే చెప్పడం జరిగింది. కానీ శంకర్ డైరెక్షన్ అస్సలు బాగోలేదని, ఈ శంకర్ చేయాల్సిన మూవీ కాదని, శంకర్ మార్క్ ఈ మూవీలో లేదని భారీగా క్రిటిక్స్ అయితే విమర్శించారు దీంతో ఈ మూవీ మొదటి రోజు వరల్డ్ వైడ్గా 90 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. కానీ మేకర్స్ ఏమో వరల్డ్ వైడ్గా 186 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. దీంతో ఈ మూవీ విపరీతంగా సోషల్ మీడియాలో అయితే ట్రోల్కి గురైంది భయ్య. ఎందుకంటే ట్రేడ్ ఏమో 90 కోట్లు అని చెప్పింది, వీరేమో 186 కోట్లు అని చెప్పాను. రెండింటికి మధ్యలో ఒక 100 కోట్లు అయితే రిఫరెన్స్ ఉంది. దీంతో ఈ మూవీ ఫేక్ కలెక్షన్ వేసింది, ఫేక్ పోస్టర్ వేసిందని చాలా వరకు ట్రోల్కి గురి చేసింది. దీంతో ఈ మూవీ భారీగా నెగిటివ్ టాక్ రావడంతో ఈ మూవీ రన్ అనేది బాగా స్లోగా డౌన్ అయిపోయింది. ఈ మూవీ 6 రోజులలో కేవలం 200 కోట్లు కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ వద్ద తన పరుగుని దాదాపు ముగించే స్థాయిలో ఉంది. గేమ్ చేంజర్ మూవీ విడుదలైన 2 రోజుల తర్వాత విడుదలైన మూవీ మన నటసింహం బాలకృష్ణ గారు నటించిన డాకు మహారాజ్ మూవీ. ఈ మూవీ అయితే రిలీజ్ అయిన నుంచి మంచి టాకును సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద తన పరుగునైతే 100 స్పీడ్తోనైతే పరిగెడుతుంది భయ్య. ఈ మూవీ రిలీజ్ అయిన మొదటి రోజే వరల్డ్ వైడ్గా 56 కోట్లు కలెక్ట్ చేసింది. ఇది హయ్యెస్ట్ కలెక్షన్. బాలయ్య బాబు మూవీస్ అన్నింటిలో మొదటి రోజు హయ్యెస్ట్ కలెక్షన్ సాధించింది మాత్రం డాకు మహారాజే భయ్య. ఈ మూవీ మాత్రం ఇంకా కలెక్షన్ మాత్రం ఇంకా హైలైట్ ఉండబోతుంది. ఈ మూవీలో బాలయ్య యాక్టింగ్ మాత్రం చించిపడేసింది భయ్య. బాలయ్యకు పడిన ఎలివేషన్ సీన్లు, దానికి తోడు తమనిచ్చిన బీజిఎం అయితే మూవీని మరో లెవెల్కి తీసుకుపోయినాయి. ఇంకా బాబీ డైరెక్షన్ అయితే హైలైట్ ఉన్నది. స్క్రీన్ ప్లే మాత్రం ఊర మాస్ ఉన్నది భయ్య. ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఎప్పుడు ఏమవుతుందో. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 4 రోజులలో వరల్డ్ వైడ్గా 105 కోట్లు కలెక్ట్ చేసింది భయ్య. దీంతో ఈ మూవీ క్లీన్గా హిట్గా అయితే మారిపోయింది. సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీస్లో మొట్టమొదటి హిట్ మాత్రం మన బాలయ్య బాబు. డాకు మహారాజ్ మూవీ రిలీజ్ అయిన 2 రోజుల తర్వాత రిలీజ్ అయిన మూవీ మన విక్టరీ వెంకటేష్ గారు నటించిన అనిల్ రావుపూడి డైరెక్షన్లో వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే రిలీజ్ అయింది భయ్య. ఈ మూవీలో ఒక సాంగ్ అయితే గోదావరి గట్టి సాంగ్ యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది భయ్య. ఇప్పటి వరకు యూట్యూబ్లో 100 మిలియన్ వ్యూస్ అయితే క్రాస్ చేసింది ఆ సాంగ్. ఈ సాంగ్తో ఈ మూవీకి అయితే విపరీతంగా హైప్ అయితే వచ్చింది. ఈ మూవీ మాత్రం చూడడానికి మాత్రం ఎక్సలెంట్ ఉన్నది భయ్య. కామెడీ మాత్రం హైలైట్ ఉన్నది. ఈ మూవీలో చిన్న పిల్ల బుడ్డోడు ఉంటాడు, ఆ బుడ్డోడి కామెడీ అయితే హైలైట్ ఉంటుంది. మన వెంకీ మామ కామెడీ టైమింగ్ గురించి అయితే అందరికీ తెలుసు. ఈ సినిమాలో మన వెంకీ మామకు ఒక భార్య ఉంటుంది, తనకు ఇంత ఫాస్ట్ లైఫ్లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ఆ భార్యకి గర్ల్ ఫ్రెండ్కి మధ్య జరిగే సన్నివేశాలు అయితే ఒక్కొక్కరిని ఆశభరితంగా చేస్తాయి భయ్య. ఈ సినిమాకి వెళ్ళిన ఎవ్వరు కానీ నవ్వకుండా మాత్రం అయితే బయటకైతే రారు భయ్య. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే థియేటర్కి అయితే వెళ్తురు కదా, సినిమాలో హాల్స్ మొత్తం హౌస్ఫుల్ అయిపోతున్నాయి భయ్య. హౌస్ఫుల్ అయితేనే ఏం చేసిందంటే ఇంకో 200 థియేటర్లను పెంచి ఈ షోలు అయితే వేశారు భయ్య. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన మొత్తం మూవీస్లో ఈ మూవీ అయితే మంచి టాక్ని అయితే సొంతం చేసుకొని హౌస్ఫుల్ బోర్డులతో 200 స్పీడ్తో అయితే తన పరుగునైతే కొనసాగిస్తుంది భయ్య. ఈ మూవీ లాంగ్ రన్లో ఖచ్చితంగా 250 కోట్ల పైన గ్రాస్ అయితే సాధిస్తానని నేను అనుకుంటున్నాను భయ్య. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన అన్ని మూవీస్లో ఈ సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే బ్లాక్ బాస్టర్ అవుతాయని నా ఉద్దేశం అయితే ఉంది. మీరేమనుకుంటున్నారు? ఈ సంక్రాంతికి వచ్చిన దాంట్లో ఏ మూవీ హిట్ అయితే అనుకుంటున్నారు, ఏ మూవీ ఎక్కువ కలెక్షన్ చేస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.